గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పార్టీల నుంచి పబ్లిక్ తిప్పల దాకా, ప్రాజెక్టుల గేట్ల నుంచి యాక్టర్ అమ్మ రుబాబ్ దాకా ఖతర్నాక్ ముచ్చట్లు షాన్నే ఉన్నాయి. ఫస్ట్ హెడ్లైన్స్. బీసీల కోసం 3 పార్టీల ధర్నా. మరి ఓకే చేయాల్సింది ఎవలన్నా? పిలిస్తే మళ్ళా పోతాడట బీజేపీలకే. అంతే మారిందో 20 రోజులకే. నాగార్జున సాగర్లు ఎత్తిండ్రు అన్ని గేట్లు, కిందున్నోళ్లకు తప్పినట్టే నీళ్ల పాట్లు. ఆపరేషన్ సింధూర్ మీద చర్చ, అమెరికా పెత్తనంపై పెద్ద రచ్చ. సిగరెట్ల కోసం యాక్టర్ అమ్మ రుబాబు, కల్పిక మేడం ఎప్పుడింతేరా బాబు. ధర్నాలు, దీక్షలు, పోరాటాలంటే పక్క ప్రతిపక్షాలే. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనో, పలానా పని చేయలేదనో, పబ్లిక్ తిప్పలు పట్టించుకోలేదనో లడాయి అందుకుంటాయి. అయితే మన కాడిప్పుడు ఇటు సర్కారు, అటు ప్రధాన ప్రతిపక్షం 2 కొట్లాటకు రెడీ అవుతున్నాయి అబ్బా. అదిగిన ఒకటే ముచ్చట మీద. అట్లాని ఒక్క కాడికి వస్తారా అంటే ఎవల తొవ్వ అల్లదే, ఎవల జెండా అల్లదే. ఇంకా గమ్మత్ ఏంటంటే గా ఇద్దరు నడుమిట్లకు ఇంకోలు గుసాయించిండ్రు. చూడుండ్రి మరి గా ముచ్చటేందో. తెలంగాణ గల్లీలో పుట్టిన బీసీ జంగు ఢిల్లీకి పోతుంది. 42% రిజర్వేషన్ల కోసం దేశ రాజధానిలో లడాయి చేయాలని డిసైడ్ చేసింది మన గవర్నమెంట్. మళ్ళా మంగళవారం కెంచి 3 రోజులు ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల లీడర్లు అంతా ఢిల్లీలోనే ఉంటారు. ఫస్ట్ నాడు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం, 2వ నాడు జంతర్ మంతర్ల ధర్నా, 3వ నాడు రాష్ట్రపతిని కలుసుడు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి సెంటర్ వాళ్ళకు పంపితే ఆడ పెండింగ్ పెట్టినందుకే ఈ పోరాటము. అది పాస్ అయితే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లా 142 పదవులు బీసీలకే వస్తాయి. మళ్ళా ఏళ్ళకెంచి కొట్లాడంగా గా కార్యం ఇప్పుడు ముంగటికి తెస్తే ఆ రోజులు ఈ సెక్షన్ అని ఆగబడుతున్నారట సెంటర్ వాళ్ళు. అన్ని పార్టీలలో పోయి పోరాటం చేయాలనేది గవర్నమెంట్ ఆవాజు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. 4 నెలల కిందట కూడా 12 బీసీ సంఘాలు పోయి జంతర్ మంతర్ల ధర్నాకు దిగితే సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిపిఐ, డిఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ ఇట్లా దేశం అంతటికెళ్లి 16 పార్టీల లీడర్లు వచ్చి హిమ్మతి ఇచ్చిన బీసీ బిల్లును ముంగటికి తీసుకుపోలేదు సెంటర్ గవర్నమెంట్. అగో గందుకే మళ్ళొక పారి హలో బీసీ చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకురన్నట్టు. గమ్మత్ ఏందంటే దీనికి ముందే హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఆగస్టు 2 నాడు దీక్ష చేస్తారట కమలం పార్టీ వాళ్ళు. ఇదంతా స్టేట్ గవర్నమెంటే ఇవ్వాలి, సెంటర్ వాళ్ళు కాదనేది ఇళ్ళ మాట. ఇది బీసీల రిజర్వేషన్ బిల్లు కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లు. ఇక బీఆర్ఎస్ పార్టీ సపడే చేస్తలేదు. ఫామ్ హౌస్ ఉన్న అధ్యక్షుల వారి కాడికి రామన్న, హరీష్ అన్న పోయి చర్చలు చేసి వచ్చిండ్రు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అంటున్నారు కానీ సెంటర్ వాళ్ళ మీద కొట్లాటకైతే వచ్చేటట్టు అగుపడతలేరు. 8వ తారీఖు నాడు కరీంనగర్ లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోని మేము కరీంనగర్ లో స్టార్ట్ చేయబోతున్నాం. మన కవితక్క మళ్ళొక పారి దీక్షకు తయారైతుంది సర్కారు వాళ్ళ కంటే ఒక నాడు ముందే. నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. సర్కారు వాళ్ళు గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా కొట్లాడుతున్నారు కాబట్టి బీసీలకు ఫాయిదా అయితే నా వల్లే నేను దీక్ష పడతానే అని గొప్పగా ప్రచారం చేసుకోవడానికి పెద్ద పిల్లానే వేసినట్టున్నది అక్క. అవ్వ నేను మళ్ళా ఇంట్లో అడిగే పెట్ట చూడు. ఏమైనా నన్నే అంటుండ్రు, నేను ఒక్కనే ఉన్నా నా ఇంట్లో. చిన్నోడు పెద్దోడు ఏం చేసినా పట్టించుకోరు. నేనేమన్నా అంటేనే అంతెత్తెగిరి కొట్టొస్తారు. ఏడుకన్నా పోతా, ఎట్లనన్నా బతుకుతా, మళ్ళా ఇటు మొఖానే రానిపో అని కోపంతోనే వెళ్ళిపోతారు. పొద్దాక అటు తిరుగుతారు. పర్సుల పైకం కథం కాగానే చిన్నగా ఇంటి బట్ట పడతారు. ఇంట్లో అలిగితే గిట్లనే ఉంటది కదా. నేను కూడా గంతే అంటాండుల్లా గీసారు. బీజేపీ తోటి లంక నింపుకొని 20 రోజులు అవుతున్నా రాజాసింగ్ సార్ రాస్తా ఏందో సమజైతలేదు. కొత్త పార్టీ పెడతాడో లేకుంటే ఏరే పార్టీలకే పోతాడో ఎమ్మెల్యే గారిని అడుగుదాము. నాకంత దమ్ లేదు కొత్త పార్టీ పెట్టడానికి. బీఆర్ఎస్ లో గానీ కాంగ్రెస్ లో గానీ నాకెక్కడ మ్యాచ్ అవుతుంది. మరి ఇట్లా ఏక్ నిరంజన్ లెక్క ఎన్ని రోజులు ఉంటావు సారు? కమలం పార్టీ వద్దనుకున్నప్పుడు నీతో నువ్వు చూసుకోవాలి కదా. వాళ్ళు పిలుస్తారు 100%. పిలిచిన తర్వాత మా బాధలు చెప్పిన తర్వాత ఒకవేళ ఇమీడియట్ బీజేపీలో వచ్చేసేయాలంటే ఇమీడియట్ బీజేపీలో చేరిపోతాం.
పరేవా నావి కాడ సల్లబడితే నవాబు తోటి జవాబు ఇవ్వచ్చు అంటే గిదే కావచ్చు. అంత అన్నాడు ఇంత అన్నాడు సల్లబడి మళ్ళీ అన్నకే పోతా అన్నబట్టే ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలు ఎప్పుడు పిలుస్తారా అని ఏటింగ్ లో ఉన్నాడు సారు. వాళ్ళు రమ్మంటే చాలు చెప్పున ఓడే కమలం కండువా కప్పుకున్నాడే. అప్పట్లో కూడా ఇంతే ఒకళ్ళు నన్న కూడా మాటలు అన్నందుకు పార్టీలకు వెళ్ళి బయటికి పంపిస్తే 14 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట మళ్ళా తీసుకున్నారు. ఇప్పుడు గిన గట్లనే అవుతుందనే గట్టి నమ్మకతోటి ఉన్నాడు రాజాసింగ్ భయ్య. ఆల్రెడీగా కమాయి నడుస్తూనే ఉందట. ఇక కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు సార్ గురించి అడిగితే ఆయనకి మళ్ళా అందరు కూడా సపోర్ట్ చేస్తలేదు కూడా మాకు తెలుస్తుంది. ఇంకా కూడా చాలా ముందు కూడా రామచంద్రన్నకి ప్రాబ్లం చేస్తారని కూడా అనుకుంటున్నాను. తెలంగాణలో ఏడాదాయే కాళేశ్వరం సినిమా నడవబట్టి ఏమన్నా మలుపులు తిరుగుతుందా కథ? పతొక్క సీన్ క్లైమాక్స్ లెక్కనే అనిపించిందిలా. యాక్టర్లంతా ఒకటే తీరు డైలాగులు చెప్పుకుంటూ వచ్చే వరకు ఆడజరంత బోర్ కొట్టింది. కానీ నడిమిట్ల కమిషన్ ఇచ్చే ట్విస్ట్లతోటి ఇంట్రెస్టింగ్గా నడిచింది. ఇక క్లైమాక్స్ ఎట్లుంటుందో అని ఎయిటింగ్ చేస్తుండ్రు పబ్లిక్ అంతా. జర్ర ఓపిక పట్టుండ్రిగా శుభం కరెక్ట్ పడబోతుంది. కానీ కాళేశ్వరం రిపోర్టు తయారైంది. రేపటి నుండి సర్కార్కు అందబోతుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏడాదికించి 119 మందితోటి మాట్లాడితే అందులో ఇంజనీర్లు, ఆఫీసర్లు, ఐఏఎస్లు, కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు, అప్పటి సీఎం, ప్రాజెక్టుల మంత్రి, పైసల మంత్రి కూడా ఉన్నారు. తుమ్మిడిఎట్టి కాడ కట్టవలసిన ప్రాజెక్టు మేడిగడ్డకు ఎందుకు మార్చవలసి వచ్చింది? 35,000 కోట్లతోటి కావాల్సింది 1,00,000 కోట్లు దేనికయ్యింది? కట్టవలసిన జాగలు కాకుండా ఇంకో కాడ ఎందుకు కట్టిరు? పనులు నడిచేటప్పుడు చెకింగులు చేసిరా లేదా? పిల్లలు ఎందుకు దశకినాయి? ఇట్లా ప్రతి ఒక్క దాని మీద నజరేసి ఎంక్వైరీ నడిచింది. అందరు చెప్పింది రాసుకొని కంప్యూటర్లకు ఎక్కించారు. గదంతా మళ్ళొక పారు చూసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇస్తారట. నీళ్ళు ఆపితే 3 బ్యారేజీలకు డేంజర్ అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి గేట్లు ఎత్తి పెడితే వచ్చిన వరద వచ్చినట్టే సముద్రంలో కలిసబట్టే 39 మంది ఆఫీసర్లు, ఇంజనీర్ల లాపరో ఉందని ముందే విజిలెన్స్ రిపోర్ట్ అందింది. ఇక ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రాబోతుంది. ఎవరిని అడిగినా మాదేముంది, సర్కార్ ఎట్లా చెప్తే గట్లా చేసినామని వీళ్ళు అంతా ఇంజనీర్లు, ఆఫీసర్ల మీదకి వెళ్ళి నడిచిందని లీడర్లు. కమిషన్ రిపోర్టులు ఏముంటుందో సర్కార్ వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో గానీ కాళేశ్వరం నీళ్లతోటి పంటల సంగతి పక్కకు పెడితే ఇంజనీర్ ఇండ్లలో పైసల పంట అయితే బగ్గా వండింది. 3 ఇండ్లలోనే ఏసీబీ పునుకులాడితే 500 కోట్లకు మీదనే దొరికినాయి. మనం టీవీలో చూసినంత అల్కగా కాదబ్బా సినిమా షూటింగ్ అంటే. కెమెరా ముంగట నిలబడి అందరు చూస్తుండగా యాక్టింగ్ చేసుడు మామూలు కలేం కాదు. కొందరు ఉత్తగానే బెదురుకుంటారు. అయితే ఇప్పుడు మీకు సైడ్ ఆర్టిస్టును చూపిస్తాం. ఆమెను కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు. అందరు కాకున్నా కొందరన్నా గుర్తుపడతారు. సినిమా షూటింగ్లో ఎట్లా యాక్టింగ్ చేస్తుందో కానీ బయట మాత్రం జీవిస్తుంది అనుకో రాదుండ్రి. కావాలంటే మీరే చూడుండ్రి. కారట్ తీసుకొని కొట్టబోయింది. తలం చేతులు ముఖం మీద ఇసిరి కొట్టింది. పెద్ద జగడమే నడిచింది అనుకో రాదుండ్రే. ఈమె యాక్టర్ పేరు కల్పిక. సిటీ శివాలరావు రిసార్ట్ పోయి రచ్చ చేస్తుంటే సినిమా అంతా సిగరెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక ఇంటికి వచ్చినాక నా తప్పేం లేదు అంత అల్లే చేసిరు అనుకుంటా ఈ వీడియో ఇడిచింది పబ్లిక్ లకు. మేడం ఏది అడిగినా కాదు లేదన్నారట. మరి ఇంతకు ఏమని అడిగిందంటే నో ఆల్కహాల్ సర్వ్డ్ ఇన్ ద రిసార్ట్. క్రేజీ, వన్ మోర్ క్రేజీ థింగ్. నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి, లేదు మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు. పాపం మందు అడిగినా సిగరెట్ అడిగినా మా కాడ ఉండయి అన్నారట. ఏరే కాడికి వెళ్ళి తెప్పియమంటే కూడా ఇనందుకు మేడానికి సర్రున్న బీపీ పెరిగి ఆర్పారు అరుచుకున్నది. మేము క్యాబ్ బుక్ చేయం, మీరే చేసుకోండి. అరే సిగ్నల్స్ లేవు, మీ వైఫై పనిచేయట్లేదు, నేను ఎట్లా పోవాలి? అండ్ 3 కిలోమీటర్స్ వరకు షాప్స్ లేవు. సిగరెట్ లేకపోయే, మందు లేకపోయే, ఇంకో కాడికి పోదామంటే క్యాబ్ బుక్ కాకపోయే. గందుకే రిసార్ట్ వాళ్ళ మీద గింత రుబాబ్ చూపించవలసి వచ్చింది అనవటే కల్పిక మేడము. మొన్న కూడా ఒక పబ్బుకు పోయి రచ్చ రచ్చ చేసింది. అగో ఏది దొరుకుతుంది అందుకొని ఎట్లా వల్ల కొడుతున్నది. ఆఖరికి పోలీసులు వచ్చినా అస్సలు తగ్గలే. ఈడలో ఏందంటే తాగినాక తిన్నాక బిల్లు కట్టమంటే గిట్లా బీపీ పెంచుకున్నది. ఆగమాగం చేస్తే కేసు అయ్యింది కూడా. 15 ఏళ్ల సంది ఎన్ని సినిమాలకు పడ్డదో గానీ ఇట్లా పబ్బులు రిసార్ట్లలో పర్ఫార్మెన్స్ చూపించి అయితే కల్పిక అనే యాక్టర్ ఉన్నానని ఎరక చేస్తున్నట్టు ఉంది. మళ్ళీ ఎడికి పోతుందో గానీ మేడం ఏది అడిగితే గది ఇర్రే అన్నో, లేకుంటే మీకు కూడా సినిమా చూపిస్తుంది మళ్ళీ. ఓ 4 నెలలు వెనక కోన్రి అప్పుడు ఎట్లుండేనో. ఏమంట టెర్రరిస్ట్ బడవేగాళ్ళు మన వాళ్ళని చంపినరో దేశం అంతా కుత ఉడికిందబ్బా. ఎమ్మటే ఆపరేషన్ సింధూర్ చాలు చేసి పాకిస్తాన్లో దాచుకున్న ఉగ్రవాదులను రపారపా కొట్టుడు.
పార్టీలు, జెండాలు, సంఘాలు, గింగాలు పక్కకు పెట్టి అందరం ఒక్కటై మన జవాన్లకు ఫుల్ హిమ్మత్ ఇచ్చినాం. ఇంతకు వెనకాల ఏమైందో సుత దేశానికి తెలవాలే కదా. ఇవాళ సుత పార్లమెంట్ లో పహల్గాం ఫైటింగే, ఇటు లోక్సభల అటు రాజ్యసభల. టెర్రరిస్టులు వస్తుంటే ఏం చేస్తుర్రు, సెక్యూరిటీ ఎందుకు పెంచలే, ఆ బద్మాషిగాలను ఎంబటే ఎందుకు దొరకవట్లే అని ప్రతిపక్షాలు. మన జవాన్లను తక్కువ చేసి మాట్లాడతారా? నిన్ననే 3 టెర్రరిస్టులను ఎన్కౌంటర్ లేసేసినాం, పాకిస్తాన్ ఉగ్రవాదులు అడ్డాలను లేపేసినాం అని సెంటర్ మంత్రులు. 100 किलोमीटर अंदर घुसकर पाकिस्तान की भूमि पर आतंकवादियों को तबाह करने का कम से कम 100 लोगों को हमारी सेना ने समाप्त, 100 से अधिक लोगों को हमारी सेना ने समाप्त करने का, और इस पर भी गर्व नहीं कर सकते आप. అమెరికా అధ్యక్షుడు చెప్తే యుద్ధం ఆపుడేంది, మన మీద గాయన పెత్తనం ఏంది, బిజినెస్ డీల్ కోసం సరెండర్ అయిండ్రని ప్రతిపక్షాలు గరం అయితే అంత గలత్ ముచ్చట పాకిస్తాన్ కోరితేనే యుద్ధం ఆపినాం, ట్రంప్ కి ఏం సంబంధం లేదని సెంటర్ వాళ్ళు చెప్పుకొచ్చిర్రు. ప్రియాంక గాంధీ మేడం ఎంపీ ఆవిడ ఇదే తోలుతైనా గట్టిగానే క్వశ్చన్ చేసింది గవర్నమెంట్ ను. देश के इतिहास में ये पहली बार हुआ कि जंग होते होते ही रुक गई, और इस रुकावट का ऐलान हमारी सरकार, हमारी सेना नहीं करती, अमेरिका के प्रेसिडेंट करते, अमेरिका के राष्ट्रपति करते. పహల్గాం అటాక్ కు ముందు మోడీ సార్ కాశ్మీర్ టూర్ క్యాన్సిల్ చేసుకుంటూ ఎందుకో చెప్పాలని కాంగ్రెస్ ఖర్గే సార్ డిమాండ్ చేసిండు. అటాక్ తర్వాత పోయి బాధితులను ఎందుకు ఓదార్చలేదని సుత అడిగిండు. అటుకెళ్లి రాహుల్ గాంధీ సార్ సుత గట్టిగానే అరుచుకున్నాడు, సెంట్రల్ తరీకా మంచిగా లేదని. If he has the courage of Indira Gandhi, let him say here, let him say here that Donald Trump, you're a liar, that you did not make us cease fire and that we did not lose any planes. Let him say it here, if he has the courage. 50% भी है इंदिरा गांधी का, तो यहां बोल दे. ఇక ఆఖర్లో ప్రధానమంత్రి సార్ సమాధానం చెప్పిండు చాలాసేపు. ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ కు సుక్కలు చూపించినాం, మళ్ళా మన తెరువుకు రాకుండా దెబ్బ కొట్టినాం, దునియాకు మన తడాకేందో చూపించినాం అన్నాడు. हम आतंकियों को मिट्टी में मिला देंगे, और मैंने सार्वजनिक रूप से कहा था सजा उनके आकाओं को भी हो, कल्पना से भी बड़ी सजा मिलेगी. ఖాళీ జాగా కనబడితే చాలు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని బోర్డులు పాతేస్తుంటారు పనిమంతులు. కాగితాలు కత్పలు ఏం అవసరం లేదు, కబ్జాలు పెట్టుడే, దమ్కిలు ఇచ్చుడే. ఇంత భూముల ధరలు పెరుగుతుండే వరకు ఏడ జాగా పడుతుందా అని దేవులాడుతుంటారు. ఇక సర్కారు భూములకైతే లెక్కే లేదు. 10 ఏండ్ల సంది గట్టిగానే అమ్ముకుంటే ఇప్పుడు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఆడికి చాలదనుకున్నారో ఏమో, ఆఖరికి దీని మీద కూడా పడ్డారు. రైట్, ఇక మూసీలకు సుత దిగింది హైడ్రా. ఒడ్డుపొంటున్న షెడ్లను దన్న వడగొట్టింది. మూసీనాలను కబ్జా పెట్టి ముద్దుగా పార్కింగ్ షెడ్లు కట్టిండ్రు పనిమంతులు. చాదర్గట్ బిడ్జ్ కాంచి ఉస్మానియా మార్చురి దానిక 10 ఎకరాల జాగట. నదిలా మట్టి పోసి జాగ వెంచుకొని ప్రైవేట్ బస్సులు, లారీలకు పార్కింగ్ కి చిరట 3 మోతెవార్లు. ఎన్నేండ్ల సంధి నడుస్తుందో గాని ఈ నడుమ హైడ్రాకు కంప్లైంట్ అందే వరకు అచ్చి చూస్తే అమ్రుకుంది వాస్తవమేనని తేలింది. ఇగేముంది, ఇయాల బుల్డోజర్లు దిగినాయి, మొత్తం పొతం పెట్టినాయి. ఇంకా సోకమైన పనని ఒకలు హైకోర్టు కురికి ఆపిచ్చిండట ఇప్పటి మందం. ఇన్ని రోజులు చెరువులు, పార్కులు, నాలాల సుట్టే తిరిగిన హైడ్రా బుల్డోజర్ ఇక మూసి కబ్జాల మీద నజరేసింది. జర చూసుకోర్రి మరి. ఏ మబ్బుల్నే పోదాంరా, దగ్గరనే కదా. 2 బైకులున్నాయి, పెట్రోల్ పోసుకుంటే 2 గంటలల్లా ఆడుంటాం. కాక రేపు మాపు అనకు, మళ్ళా ఇవాళ పోయిందే లెక్క. పోయిన తాపకు పోదాం అనుకొని ఊకుంటిమి. రేపు ప్రయాణం కావాల్సిందే ఎట్లయినా. గిట్లనే ప్లాన్లు వేస్తుండొచ్చు చాలా మంది. ఆల్రెడీ కొందరు లైన్లు కట్టిండ్రు కూడా. మరి మనం కూడా చూసేద్దాం పండ్రి. చలో సాగర్. 5 కాదు 10 కాదు, నాగార్జున సాగర్ లా 26 గేట్లు ఎత్తితే కిష్ణమ్మ ఎట్లా దుంకుతాందో చూడుర్రి. మొత్తం గేట్లు లేపే వరకు పొయ్యి మీద పాలు వంగుతున్నట్టే అనిపిస్తుందిలే. మీదికెళ్ళి వరదొచ్చి నాగార్జున సాగర్ నిండితే ఇయాల మంత్రులొచ్చి కిష్ణమ్మకు సారె సమర్పించిండ్రు. సాగర్ గేట్లు తెరిచే వరకు రైతన్నలు ఫుల్ ఖుషీలున్నారు. కుడి ఎడమ కాలువలు కలిపి 22 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. మరి ఇంతెల్లం ఎన్న రాకపోతుండే. 18 ఏళ్ల తర్వాత
జూలై మాసంలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి సాగర్ గేట్లు ఎత్తిండనగానే చూస్తానికి పోతూనే ఉన్నారు పబ్లిక్. వాతావరణం కానీ ఇక్కడ లొకేషన్ చాలా మంచిగా ఉంటది. ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఎంజాయ్ చేయడానికి ఇక్కడ రాండి సంవత్సరానికి ఒకసారి. గేట్లు ఎత్తుడంటే వెనకటి లెక్క కాదుల్లా, ఇప్పుడు అంతా టెక్నాలజీ. గీ కంప్యూటర్లో చూసుకుంటా గీ కట్కలాతుతారు. నీళ్లు ఎంత వచ్చేది ఎంత పోయేది మొత్తం ఇంట్లోనే అగుపడుతుంది. ఈ స్ట్రక్చర్ పైన మాన్యువల్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు. మొత్తం చూద్దాం ఒకసారి. 1వ గేటు 2వ గేటు ఇట్లా టోటల్గా 26 గేట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి 1 నుంచి 26 గేట్లు ఉంటాయి. ఈ గేట్లకు సంబంధించి ఒక్కొక్కటిగా ఎప్పటికప్పుడు ఆపరేట్ చేస్తుంటారు. ఇక్కడ వాటర్ లెవెల్ కావచ్చు. ఇటు చూడుర్రి శ్రీశైలం కాడ ఎట్లున్నదో. 7 గేట్లు ఎత్తితే మీదికెళ్ళి చూసేటోళ్లకు మస్తు ముద్దుగా అనిపిస్తుంది. ఈడికెళ్ళొచ్చే నాగార్జున సాగర్ల పడతాయి. ఇగటు జూరాల 10 గేట్లు ఎత్తిండ్రు. కడెం కిన్నెరసాని తాలిపేరు మూసి ప్రాజెక్టులు సుత నిండితే గేట్లు ఎత్తి కిందికిడుస్తున్నారు. చిన్నగా కడమేగిన నిండుతాయిగా. కానీ మీది రాష్ట్రాలకెళ్ళి వరద నూక్కొచ్చుడు తప్పితే మనానాలకు కాదు. షెర్లు కుంటలు ఇంకా నిండనేలే. వాతావరణం శాఖోళ్ళేమో 6 రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళొస్తాయని వట్టిరి. గప్పుడన్నా దమ్మడి దిమ్మడి దంచితే బాగుండేనబ్బా. ఓట్లప్పుడు పుక్కటి హామీలు మస్తుగా ఇస్తారు. మీకు అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు గట్టిగానే చెప్తారు. అప్పుడో ఇప్పుడో పబ్లిక్లో తిరిగి మైక్ల ముంగట జోరుగా స్పీచ్లు దంచుతారు. కానీ వాళ్ళంతా జనానికి సాయం చేస్తారు, తిప్పలు తీరుస్తారని గ్యారంటీ లేదుల్లా. ఏదెట్లున్నా జనానికి ఆపతంటే కష్టంలో ఉన్నారని తెలియంగానే ఆసరయ్యేటోళ్ళనే అస్సలైన లీడర్లు అంటారు. అసంటోళ్ళు షాన్ అంటే చాలా తక్కువ మందే ఉంటారు. గన్ల గీసారు ఒకడు. రాహుల్ గాంధీ సారు మల్లోపారి పెద్ద మనసు చూపించిండబ్బా. పాకిస్తాన్ తో లడాయి అయినప్పుడు బార్డర్ల ఇండ్లు కూలి ఇంటోళ్ళను పోగొట్టుకున్న 22 మంది పిల్లలను దత్తత తీసుకొని సారే పెద్ద దిక్కయిండు. డిగ్రీలు చదివేదాకా ఫీజులు ఖర్చులు మొత్తం ఎంపీ సారే పెట్టుకుంటా అన్నాడు. ఇప్పటి మందం కొంత పైకం సుతా పంపిండు. కాశ్మీర్ లా టూరిస్టుల మీద అటాక్ తర్వాత 2 దేశాల నడుమ యుద్ధం ఏ లెవెల్లో నడిచింది. మనోళ్ళు ఈడికెళ్లి సూటు పెట్టి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టు అడ్డాలను మటాష్ చేస్తే వాళ్ళంతా బలం లేక బార్డర్ల ఇంట్ల మీద బాంబులేసిండ్రు. చాలా మంది ఇండ్లు ఖాళీ చేసినా కొందరు అట్లనే ఉండే వరకు నష్టమైంది. అప్పట్లనే పూంచ్ సెక్టార్ కు రాహుల్ గాంధీ సార్ పోయి అంతా చూసొచ్చి అలా తిప్పలరుచుకున్నాడు. గాదినమే మాటిచ్చిండు, పిల్లల చదువుల జిమ్మేదారి మొత్తం నేనే తీసుకుంటా అని. అన్నట్టుగానే లెక్కలు తీపిస్తే 22 మంది తేలిండ్రట. సారు లోకల్ ఎంపీ కాదు, సర్కార్ల లేడు. అయినా పిల్లల కోసం గిట్ల తన్లాడుతున్నందుకు తారీఫ్ చేయాల్సిందేనబ్బా. ఆషాఢం వెళ్ళి శ్రావణ మాసం వచ్చింది. ఈ నెలంతా పూజలు వ్రతాలు నడుస్తుంటాయి. అక్కలు ఒక్క పొద్దులుంటారు. మొన్న ఫస్ట్ శుక్రవారం అని గుళ్ళకు బగ్గనే పోయి వచ్చిండ్రు. ఇక ఇవాళ నాగుల పంచమి. మీరు కూడా పొద్దుగాలనే నాగమ్మ దర్శనం చేసుకొని ఉంటారు. మరి కడమ ఊళ్ళల్లో ఎట్లెట్లయిందో అంతటా చూసొద్దాం పాన్రి. నాగేంద్రునికి అభిషేకాలు, నాగులమ్మకు పూజలు, పుట్టలకు పాలు పోసుడు జోరుగా నడిచింది. 17 శ్రావణ మాసం మొదటి పంచమి నాగుల పంచమి పండుగని వేస్తారు. పొద్దుగాలనే అలుకుపూత వేసుకొని పాలు పూలు పండ్లు కొబ్బరికాయలు నైవేద్యాలతోని గుల్లబాట పట్టిండ్రు అక్కలు. ఏ పుట్టకాడ చూసినా నాగేంద్రుని గుడికాడ చూసినా శీతం వచ్చిండ్రు. నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయడం వలన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ మంచిది. ఎవరికైనా కాలసర్ప దోషాలు ఉంటే ఈ రాహుకేతువులను పూజించుకుంటే వాళ్ళ సర్పదోషాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పిల్లల పెళ్లి కానోళ్లకు, పెళ్లి చదువు రానోళ్లకు, ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళకు, కష్ట నష్టాలు ఉన్న వాళ్ళకు ఈ తల్లిని కొలుచుకుంటే అందరికీ శుభాలే జరుగుతాయి. వర్షాకాలము పుట్టలో పాములు బయటకు వస్తాయి. అవి చల్లగా కాపాడాలని నాగుల చవితి రోజు నాగేంద్రుని వేడుకొని పుట్టలో పాలు పోస్తాము. అందరూ పుట్టలు గుళ్ళకాడికి పోతే గిల్లేమో సీదా పాముకే అభిషేకం చేస్తున్నారు. కరీంనగర్ కోతిరాంపూర్ లా ఓ గుడికి గిల్లు పాముని తీసుకొస్తే పాలు పోసిండ్రు అమ్మలక్కలు. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.